హాయ్ హలో అందరికి వెల్కమ్ టు అర్షు వ్లాగ్స్. సో మొత్తానికి అయితే నెల్లూరు ఈవెంట్ గురించి తీసిన వ్లాగ్ మొత్తం ఫినిష్ అయిపోయింది. సో అది చూసి ప్రతి ఒక్కరు ఆల్ ద బెస్ట్ చెల్లి అనుకుంటూ ఆల్ ద బెస్ట్ అక్క ఇలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు, ఇలా కామెంట్స్ చేసి. సో థ్యాంక్స్ అమ్మ అండ్ సిస్టర్స్, నాకు ఇంత బాగా సపోర్ట్ చేసి ఇంత ఎంకరేజ్మెంట్ చేస్తున్నందుకు. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో గద్వాల్లో వచ్చిన స్టేజ్ ప్రోగ్రామ్ గురించి కూడా నేను ఒక బ్లాగ్ అయితే తీసిన. సో అది కూడా చూసి మీరు నన్ను ఎంకరేజ్మెంట్ చేశారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీరు ఎంకరేజ్మెంట్ చేసి సపోర్ట్ చేస్తానే కదా నేను ఇంకా మంచి వీడియోస్ తో మేము ముందుకు రాగలుగుతాం. సో ప్లీజ్ నాకు ఇలాగే సపోర్ట్ చేయండి అండ్ ఎంకరేజ్మెంట్ చేయండి. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మన ఛానల్ పేరు తెలుసు కదా, అర్షు బ్లాగ్స్. టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టర్ రా బాబు నీది. ఆడో పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు. మంచి షేప్ పెట్టు, అర్థపాలతో పెట్టిన ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? ఏమన్నా అంత మాట ఎందుకంటున్నావురా? ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ అయినా ఏముంది వాళ్ళు? నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదు? ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకలు వెతుకు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడ. హలో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే గద్వాలకి అయితే వచ్చేసిన అన్నమాట. సో ఇది వచ్చేసి మన నటరాజ్ డాన్స్ స్టూడియో వీరేష్ మాస్టర్ గారిది. మొత్తానికి అయితే పిల్లలు కూడా వచ్చేసిరు ప్రాక్టీస్ చేసుకోవడానికి. మాస్టర్ వాళ్ళ స్టూడెంట్స్ అన్నమాట వీళ్ళందరూ. చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ రోజు మార్నింగే రావడం అయితే జరిగింది పిల్లలందరూ ప్రాక్టీస్ కోసం. వాళ్ళైతే చాలా ఎనర్జీగా చాలా హుషారుతో ఉన్నారు పిల్లలంతా. మంచిగా ప్రాక్టీస్ చేద్దామని చెప్పేసి మాస్టర్ చెప్పిందంతా వినుకుంటా వాళ్ళు వాళ్ళ పొజిషన్స్ లో ఎంత బాగా నిలబడ్డారో చూడండి. ఇంకెందుకు ఆలస్యం, సో మొత్తానికైతే వీడియో బ్లాగ్ కంటిన్యూ చేసేద్దామా. మన డాన్సర్స్ తో కలిసి చిన్న ప్రాక్టీస్ చేద్దామని చెప్పేసి కొన్ని సాంగ్స్ కి అయితే నేను ప్రాక్టీస్ తీసుకున్నా. సో చాలా క్రేజీగా ఉంది నాకే అసలు. ఎందుకంటే యాక్చువల్గా నేను ఫస్ట్ టైం, నాకు డాన్స్ క్లాస్ అంటే తెలీదు. నేను ఇంతవరకు డాన్స్ క్లాస్కి వెళ్ళిందంటూ లేదు. సో ఫస్ట్ టైం నేను అక్కడికి డాన్స్ క్లాస్కి వెళ్ళడం, ప్రాక్టీస్ చేయడం ఏదో కొంచెం కొత్తగా ఫీల్ అయితే వచ్చింది. ఎందుకంటే నేను ఇంతవరకు డాన్స్ క్లాస్కి ప్రాక్టీస్కి కానీ కమ్సకం నేర్చుకోవడానికి కూడా నేను వెళ్ళలేదన్నమాట. సో మేబీ అందుకే ఏమో నాకైతే కొత్తగా అనిపించింది.
అందుకని నేను కూడా ప్రాక్టీస్ అయితే చేసుకున్నా ఒక 2-3 సాంగ్స్. సో నేను అక్కడ బుడ్డోడి దగ్గర ఆరో మార్క్ అనేది ఎందుకు యాడ్ చేశానంటే వాడు 3.5 years అంట. ఎంత క్యూట్గా డ్యాన్స్ చేస్తున్నాడంటే నాకు అందరిలో వాడు చాలా బాగా నచ్చిండు. ఎందుకంటే వాళ్ళు చేసేవే కాకుండా మేము చేసే సాంగ్స్కి కూడా వాడు వచ్చి పక్కకి ఎంత బాగా డ్యాన్స్ చేస్తుండంటే ఆ క్యూట్ ఎక్స్ప్రెషన్స్, అందుకే నేను పెట్టిన. ఈ పిచ్చిది ఏం చేస్తుంది అనేసి అనుకుంటున్నారా? సో యాక్చువల్గా అక్కడ ఉన్న స్టెప్ వేరు, నేను చేసిన స్టెప్ వేరు. ఇంకొకటి ఈ వీడియోలో క్రేజీ ఏంటంటే ఇక్కడ ప్రాక్టీస్ చేసిన సాంగ్స్ ఒకటి, మేము స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ చేసిన సాంగ్స్ ఒకటి. ఫుల్ క్రేజీ అండి. అసలు నేనైతే పిచ్చగా నవ్వుకున్నా. అరే మేము ప్రాక్టీస్ చేసిన సాంగ్స్ వేరు, ఇడేసే సాంగ్స్ వేరు అని. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేసే ప్లేస్ అన్నమాట. అక్కడ రైతు సంబరాలు అని చెప్పేసి వాళ్ళు ఆ దేవుడు ఏదో తిక్క వీరేశ్వర స్వామి టెంపుల్ అంట. ఆ స్వామి దగ్గర అంటే ఆ విలేజ్ లో వీళ్ళు ఇక్కడ ఇట్లా సెలబ్రేషన్స్ చేసుకుంటారంట శివరాత్రి వరకు. దాని గురించే ఈ అంత విలేజ్ లో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయండి. సో ఇంకెందుకు, ఇంకా చూసేద్దాం మన బ్లాగ్ ఎక్కడి వరకు ఉంది, ఏంటి, ఎలా జరిగింది అనేది. ఇంకా మేమందరం అయితే రెడీ అయి బయలుదేరామండి. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఇంకా రెడీ అవుతున్నారు. అక్కడ వెళ్ళేసరికి ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఇక మనం వచ్చేసరికి అయితే పర్ఫార్మెన్స్ అనేది స్టార్ట్ అయిపోయింది అన్నమాట. ఇతను ఎవరో తెలుసు కదా, మన మైకేల్ జాక్సన్ గెటప్ వేసుకొని డాన్స్ పర్ఫార్మెన్స్ అనేది స్టార్ట్ చేశారనమాట అక్కడ. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా చూసేద్దాం మన మాస్టర్ వాళ్ళ స్టూడెంట్స్ పిల్లలందరివి కూడా పర్ఫార్మెన్స్ ఎట్లా ఉన్నాయి అండ్ మా డాన్స్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఇంకొకటి ఏంటంటే స్కిప్ చేయకుండా చూడండి. అయితే మన పిల్లలది స్టార్ట్ అయిందండి పర్ఫార్మెన్స్. చూడండి ఆ చీరలు అలా కట్టుకొని ఎంత బుజ్జిగా అసలు ఎంత ముద్దుగా ఆడుతున్నారో.
కాకపోతే నేను ఆ టైంలో లేను అక్కడ, అందుకనే ఆ వీడియోస్ అన్నీ అయితే నాకు తీయడానికి కుదరలేదు. ఇంకా దీని తర్వాత అయితే మన పర్ఫార్మెన్స్.
ఏంటంటే ఇంకా వీడియో ఉంది. అలా స్టేజ్ ప్రోగ్రామ్ అయిపోగానే దాని నెక్స్ట్ డే రోడ్ షో అయితే పెట్టారు మనకి. సో నేను ఇక్కడ చేసింది ఏంటంటే స్టిక్కర్స్ పెట్టుకుంటే వీళ్ళకి స్వెట్ అనేది వచ్చి ఆడేటప్పుడు ఆ స్టిక్కర్స్ అనేది పోతా ఉంటాయి. కొంతమంది మేకప్స్ అనేవి అంతా పోయి లుక్ అంతా పోతా ఉంటది అన్నమాట. సో నేను అందుకని ఆ స్టిక్కర్స్ వాడకుండా ఇలా కలర్ పెయింట్స్ వాడి ఇట్లా ఆర్ట్ అనేది అయితే చేస్తాను అన్నమాట. సో ఆల్మోస్ట్ అందరు గర్ల్స్ కి అయితే అయిపోయింది. ఈ అమ్మాయి ఒక్కతుంది. అండ్ నెల్లూరులో చేసిన వ్లాగ్ లో కూడా నేను యాక్చువల్ గా ఇలాగే క్లియర్ గా తీద్దాం అనుకున్నా, కాకపోతే అది కుదరలేదు. కొంచెం నేను హడావిడిలో ఉండి అది మర్చిపోవడం వల్ల అట్లా అయితే జరిగిందన్నమాట. సో ఆల్మోస్ట్ ఇది మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా. నచ్చి మీరు నాకు ఇంకా సపోర్ట్ చేస్తారని కూడా నేను అనుకుంటున్నా. ఇక మొత్తానికి అయితే అందరం ఇట్లా మంచిగా ఏమంటారు గెటప్స్ వేసుకొని అందరం రెడీ అయితే ఇట్లా బయలుదేరినాం. ఇక మొత్తానికి అయితే వ్యాన్ కూడా ఎక్కేసినాం అన్నమాట. వ్యాన్ లో అందరూ కూర్చున్నారు. వీళ్ళు అందరూ మన రోడ్ షో చేసే డాన్సర్స్. వీళ్ళేమో స్కూల్ పిల్లలు అన్నమాట. అఘోరా వేషాలతో వచ్చిరన్నమాట. ఇంకా బాబోయ్ పిల్లలు ఉన్నారే, పిల్లలు కాదురా నాయన, వాళ్ళు పిడుగులో ఎంత అల్లరి చేస్తున్నారంటే అసలుకి అంత అల్లరి చేస్తున్నారు. అందులో అక్కడ డ్రైవర్ సాంగ్స్ పెట్టారు. ఆ సాంగ్స్ కి ఆడుకుంటా అసలు భలే గోల చేశారు పిల్లలంతా. సో మొత్తానికి అయితే మేము లొకేషన్ కి ఆల్మోస్ట్ చేరుకున్నాం. ఇంకా అక్కడికి వెళ్ళినాక కూడా అసలు వేరే లెవెల్ ఉందబ్బా. చూడండి మీకు కూడా చూస్తా. మొత్తానికి అయితే అక్కడికి చేరుకున్నాం అన్నమాట. చూడండి బుజ్జి బుజ్జి పిల్లలు మంచిగా దీపంతాలు పట్టుకొని అక్కడైతే నిలబడ్డారు. ఇక రోడ్ షో అయితే షురు అయిపోయింది అనుకోండి. ఇక మన ఈ గెటప్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, హనుమాన్ జీ, మన శివయ్యది, వాళ్ళు కూడా వచ్చేసారు. రక్తము